వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొంతమంది పేర్లైతే పెన్షన్ పొందుతున్నారు అని ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయితే చేర్చడం జరిగింది. ఇలా ఎవరి పేర్లైతే ఈ ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నాయో వారి వయసు అనేది 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండి, వారు తీసుకుంటున్న పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ కాకుండా ఏదైనా అంటే వికలాంగ పెన్షన్ గానీ, వితంతు పెన్షన్ గానీ ఇలాంటి పెన్షన్ అయ్యి ఉంటే గనక వారు తప్పకుండా చేయూత పథకానికి సంబంధించి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇలా ఎవరైతే ఈ వితంతు పెన్షన్ గానీ, వికలాంగ పెన్షన్ గానీ తీసుకుంటూ ఈ చేయూత పథకానికి సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నారని ఇనెలిజిబుల్ అయ్యారో వారి పేర్లనేవి ప్రొవిజనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ నుంచి అయితే తీసేసి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్‌లో వారిని ఎలిజిబుల్ కింద అయితే మార్చడం జరుగుతుంది. ఇక చేయూత పథకానికి సంబంధించి ఈకేవైసీ కోసం పేర్లైతే రావడం జరిగాయి. ఎవరైతే ఈ చేయూత పథకానికి సంబంధించి అర్హులున్నారో వారందరికీ కూడా చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడాలి అంటే తప్పకుండా ఈ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాలంటీర్ లేదా సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్‌లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా వైఎస్ఆర్ చేయూత అని ఆప్షన్ అయితే ఉండడం జరిగింది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సచివాలయం కోడ్ అలాగే వాలంటీర్ క్లస్టర్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరైతే ఈ చేయూత పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో వారి పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బెనిఫిషరీ పేరు, బెనిఫిషరీ ఆధార్ నెంబరు, స్కీమ్ పేరు ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరిగాయి కదా. ఇప్పుడు ఎవరైతే యాప్లో లాగిన్ అయ్యారో వారు అలాగే బెనిఫిషరీ ఇద్దరు కూడా ఇక్కడ సెల్ఫీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి కన్సెంట్ పైన అయితే క్లిక్ చేసి ఎవరైతే చేయూత లబ్ధిదారు ఉన్నారో వారి యొక్క ఈకేవైసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ అనేది మీ వాలంటీర్ వద్ద కానీ లేదంటే సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారి లాగిన్లో కానీ నమోదు చేసుకోవచ్చు.